ఏపీలో ఎన్నికల అంచనాలపై స్పష్టత వస్తోంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. జూన్ 4న పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి. గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. కానీ లోపల మాత్రం టెన్షన్ వెంటాడుతూ ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నేతలు ప్రధానంగా గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్ సరళి గమనించిన తరువాత ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేలింది. ఫలితం పైన దాదాపు క్లారిటీ వస్తుంది. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరిలో మెజార్టీ సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ గోదావరిలో మెజార్టీ సీట్ల గెలుపు పైన భారీ అంచనాలు పెట్టుకుంది. చివరి నిమిషం వరకు అభ్యర్థుల్లో మార్పులు చేస్తూనే వచ్చింది. జగన్ గోదావరి జిల్లాలో ప్రధానంగా సామాజిక వర్గాలనే నమ్ముకొని సీట్లు ఎన్నికలు చేశారు. గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావంతో మెజార్టీ సీట్లు సాధించాలని చంద్రబాబు భావించారు. వైసీపీకి ఇక్కడ ఒక్క సీటు రానియమని పవన్ అయితే శపథం చేశారు. కానీ పోలింగ్ ముగిసింది. పూర్తి స్థాయి కసరత్తు తర్వాత ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది పార్టీ ముఖ్యులకు స్పష్టత వచ్చింది. అంచనాలు తప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు తమకు తిరుగులేదని నమ్మకం పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ ఫలితం తారుమారైనట్లు తేల్చారు. 2 ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా అధికారానికి దగ్గర కావాలి అనేది కూటమి నేతల వ్యూహం. కానీ జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలు కొంత మేర ఫలించినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తుంది. స్థానికేతరులకు గోదావరిలో సీట్లు ఇవ్వటం కొంతమేర ఒక ప్రధాన పార్టీకి ఒక పార్లమెంట్ మొత్తంలో నష్టం చేసినట్లు విశ్లేషణలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైన మరో ప్రధాన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ కూటమి కంటే బాగా వెనుకంజలో ఉందనే లెక్కలు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా గోదావరి జిల్లాల్లోని ఎంపీల స్థానాల్లో మాత్రం క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అది ఎవరికి నష్టం చేస్తుంది అనేది టెన్షన్ పెంచుతుంది. ఇక 2 గోదావరి జిల్లాల్లో ఒక ప్రధాన పార్టీ అంచనాలకు మించి సామాజిక లెక్కలతో సక్సెస్ అయిందని చెబుతున్నారు. మరో జిల్లాలో మాత్రం ఆ లెక్కలు సక్సెస్ కాలేదనే వాదన ఉంది. అయితే ఏకపక్షంగా గోదావరి జిల్లాలో ఫలితం మాత్రం ఉండదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో తుది ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.